అదే కనకదుర్గ గారు మనం చూసుకుంటే ఇప్పటిదాకా నేను చదివిన లిస్ట్ కావచ్చు, సార్ చెప్పినటువంటి ఒక వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు కూడా పొలిటీషియన్స్ కాదు, రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన తర్వాత రాష్ట్రానికి ఏదో సేవ చేస్తానికి వచ్చి, ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు ఎవరో కళ్ళల్లో ఆనందం చూస్తానికి వస్తూ వీళ్ళు కూడా వెనక ఎంతో కొంత వేసుకుంటూ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. సో మీ జర్నలిజంలో ఇలాంటి 5 ఏళ్ల రాజకీయాన్ని ఎప్పుడన్నా చూసారా? 2019 నుంచి 24 కాకుండా గతంలో ఎప్పుడన్నా చూసారా అంటే ఏం చెప్తారు? అసలు నా జర్నలిజం హిస్టరీలో నేను చూడలేదు. ఆయన నాకంటే సీనియర్, వారు అసలు చూసుంటారు. ఇలాంటి చండాలాలు ఎప్పుడు చూడలేదు చెప్పాలంటే. అయితే ప్రత్యేకంగా మీకు కూడా ఇంకొక క్వశ్చన్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా సార్ చదివిన లిస్ట్ ఒక లిస్ట్ అయితే వీళ్ళందరికైనా సీనియర్గా ఇంకొకరు కూడా ఉన్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. వారసత్వంగా మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడుచుకుంటూ వస్తున్నారు. మొన్ననే మళ్ళీ కోర్టు శిక్ష వేసింది కదా. సో యాజ్ ఎ మహిళగా మీరు ఆవిడ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చదివిన సార్ చదివిన లిస్ట్ గురించి. ఇప్పుడు తప్పులు చేసినప్పుడు మీరు దయచేసి ఇక్కడ జెండర్ ఇది బయాస్ తీసుకురావద్దు. అసలు ఆవిడ మహిళ, ఈయన పురుషుడు. తప్పు చేసినప్పుడు ఎవరైతే ఏంటి క్యాడర్ అంతే కదండి. ఎవరైనా జైల్లో ఉండాల్సిందే కదా. కాకపోతే అక్కడ ఆడ ఖైదీలు ఉంటారు, ఇక్కడ మగ ఖైదీలు ఉంటారు. కానీ ఏదైనా ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్వశ్చన్ కూడా నేను వేస్తానికి కారణం ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అప్పట్లో శిక్ష అనుభవించారు. మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ టీడీఆర్ బాండ్స్ గురించి మళ్ళీ ఇప్పుడు ఒక కేసు కూడా నమోదు కాబోతుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఇంకా తప్పు తెలుసుకోరా అనేది నా ప్రశ్న. నాకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళొచ్చాక ఆవిడ స్వచ్ఛంద పదవి విరమణ చేసి హ్యాపీగా ఇంట్లో ఉంటే ఒక మర్యాద దక్కి ఉండేదేమో కొద్దో గొప్ప. కానీ మీరు అన్నట్టు మళ్ళీ ఈ టీడీఆర్ బాండ్స్లో ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఒకసారి దొంగతనం చేసిన వాడికి రెండోసారి చేయడం సులువైపోతుందేమో మనకు తెలియదు. అలాగే ఒకసారి ఇరుక్కున్నాక సర్లే ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాం, మహా అయితే ఏమవుతుంది, ఇంకోసారి జైలుకి వెళ్తాం, అంతే కదండి, అలవాటు అయిపోతుంది, అంతే కదా. ఒకసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అంటారు. అట్లాగా అలవాటు అయిపోయింది ఆవిడకి. అలాగే మీరు చెప్పండి, మొత్తం వీళ్ళందరినీ తీసుకుంటే ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం అని, యాక్చువల్గా వీళ్ళు మొత్తం కుటుంబాలు ఆనందపడిపోయాయి ఆస్తులు సంపాదించి. ఇప్పుడు వారసత్వం అనేది చక్కగా ఒక ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో ఇవ్వకుండా ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇట్లా అక్రమాలు, దోపిడీలు, ఇట్లాంటి వాటిలో వారసత్వం ఇచ్చారు పిల్లలకి. ఇది అంటే కొత్త ట్రెండ్ అనమాట. అసలు మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి 2019 to 24 మధ్య 5 ఏళ్ళు ప్లస్ ఈ 1 year మొత్తం ఈ 6 years చరిత్ర పుటల్లో ఏ రకంగా ఎక్కిస్తారు అనేది మనం ఆలోచించాలి. సాధారణంగా ఒక దొంగ అనేవాడు ఉంటాడు అనుకుందాం. దొంగ ఏమంటాడు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నేను ఈ తప్పు చేశాను, నా కర్మకాలు చేశాను, సరే నేను చదువుకోలేదనో ఏదో అనుకుంటాడు. నెక్స్ట్ పిల్లలు మంచిగా చదువుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చదువుకుని కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి వీళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే కూడా వీళ్ళు ఇలా పక్కదారి పట్టి వీళ్ళు దొంగతనాలు, అంటే ఇవి కూడా ఒక రకంగా దొంగతనం కిందకే కదండి. అంటే ఇది ఘరానా మోసాలు, ఘరానా దొంగతనాలు, ఘరానా స్కామ్లు అంతే. వైట్ కాలర్ జాబ్ లాగా వైట్ కాలర్ స్కామ్స్ అనమాట. సో వీటిలలోకి పిల్లల్ని లాగడం అనేది ఇది ఒక కొత్త రకమైన ఇదనమాట. కాబట్టి ఇలాంటివి చరిత్ర పాఠాల్లో పెట్టాలంటాను నేను. అంటే ఈ రకంగా ఐఏఎస్లు ఐపీఎస్లు చేశారు, ఫ్యూచర్లో మీ పిల్లల్ని ఇలా దయచేసి తయారు చేయకండి, డబ్బు అల్టిమేట్ కాదు, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి అనేది పిల్లలకు ఒక పాఠంలాగా బోధించాలండి. మనకి మోరల్ క్లాసెస్ ఉండేవి, ఇప్పుడు మోరల్ క్లాసెస్ ఉన్నాయో లేదో పిల్లలకి నాకు తెలియదు, కానీ మళ్ళా పెట్టాలి. ఆ మోరల్ ఏంటంటే, ఇగో ఎప్పుడు ప్రపంచ చరిత్రలో మీరు చూసి ఉండకపోవచ్చు, భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ రకంగా ఎవరూ లేరు. గడ్డి తిన్న ముఖ్యమంత్రులు ఉన్నారు, గడ్డి స్కాములు చేసిన వాళ్ళు, అది వేరు. కానీ ఇలాగా అసలు ఇంతవరకు, అంటే మీరు ఇందాక ఒక మాట అడిగారు కదా, మీ జర్నలిజంలో ఎప్పుడైనా చూసారా అని. అసలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇలాగ ఒక ఓఎస్డి, ఒక సెక్రటరీ, ఇట్లా ఈ పరంపరగా అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా అరెస్ట్ అవ్వటం అనేది మొట్టమొదటిసారి చరిత్రలో జరుగుతుంది. అది ఇందాక నా ప్రశ్నలో కూడా
నేను ఏ రాజకీయ నాయకుడి గురించి అడగలేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా ఎప్పుడు చూడలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడంటే ముఖ్యమంత్రిగా చేశాడు, కానీ ఇక్కడ ఇంత మంచి పొజిషన్స్ లో ఉండి అసలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే మన పదాలు చెప్తేనే పులకరించిపోతాం మనం. అంటే అంత తొందరగా రావు కదండి. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ వేరు, టు బి ఫ్రాంక్. ఒక ఐఏఎస్ అయిన వాళ్ళకి అసలు మీరు వాళ్ళని చూస్తే, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు వాళ్ళ భాష కానీ అంటే మీకు ఆ రాయల్టీ కనిపిస్తుంది వాళ్ళల్లో. అవన్నీ పెట్టుకున్నాక ఇది కర్మం కాకపోతే ఏంటండి? ఈ రకంగా మీరు ఒక ముఖ్యమంత్రి తప్పు చేసిన మీరు ఉన్నది ఎందుకు? అసలు ముఖ్యమంత్రి దగ్గర ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకుంటారు మీరందరూ? సెక్రటరీలు, ఓఎస్డీలు అతన్ని సరైన మార్గంలో నడిపించడానికి. బికాస్ ముఖ్యమంత్రి అనేవాడికి ఒక పరిపాలనా అనుభవం ఉండదు మొట్టమొదటిసారి అయినప్పుడు. రెండోసారికి కొద్దిగా పరిపాలనా అనుభవం వస్తుంది. సో మీరు అతన్ని మంచిగా గైడ్ చేయండి అని మిమ్మల్ని పెడితే, అతను పక్కదారిలో వెళ్తుంటే మీరు వెనక్కి లాగాల్సింది పోయి, మీరు కూడా అతని దారిలో వెళ్ళి అతన్ని మించిపోయి మీరు తప్పులు చేస్తే ఇంకా ఏంటండి ఆ జీవితాలు? ఇంకా ఎవరు నమ్ముతాం మనం? ఇంకా అసలు ఈ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఏమంటారు, కొలాప్స్ అయిపోయినట్టే కదా. ఏ వ్యవస్థ తీసుకున్నా మీకు 5 ఏళ్లలో కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రీబిల్డ్ చేస్తూ, ఇప్పుడు నిన్నటి వరకు అందరూ ఏమన్నారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వేస్ట్, ఎవరిని అరెస్టులు చేయట్లేదు, ఎవరిని ఏది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనం మొత్తుకుంటూనే ఉన్నాం. గత 10 నెలలుగా మనం ఏం చెప్పామండి, 1 year అయిపోతుంది, మీరు కంగారు పడకండి, లెట్ దెమ్ హ్యావ్ సమ్ టైం, వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. బికాజ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్థిక అసమానతలన్నీ కూడా సరిచేసి, ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవన్నీ ఒక పక్క సరి చేసుకుంటూ, ఈ సూపర్ 6 ఏదైతే ఉందో, సూపర్ 6 లేదు, గడుదు గుడ్డు లేదని మన రోజా గారు చెప్పారు కదా. సూపర్ 6 కాదు, అక్కడ రెడ్ బుక్ నడుస్తోందని ఆవిడకి తెలియదు కదా. ఆవిడ ఒక మంత్రిగా పనిచేసినా, ఆవిడ ఒక మంచి పార్టీ నుంచి వచ్చినా కూడా ఆవిడకి పరిపాలనా అనుభవం లేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మనం వైసీపీకి కానీ ప్రజలకు కానీ ఏం చెప్తున్నామంటే, ఇది పరిపాలన అంటే, కూటమి పరిపాలన అంటే. ఎందుకంటే వాళ్ళు పక్క ఇవన్నీ చేసుకుంటూ, మరో పక్క సూపర్ 6 అమలు చేస్తామని చెప్తూ, నెక్స్ట్ ఇంకొక 2-3 monthsలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని పథకాలు అమలైపోతాయి. మరో పక్క ఒక్కొక్కళ్ళకి సంబంధించిన చరిత్ర మొత్తం తీసి అవన్నీ ఎవిడెన్స్లు పెట్టుకుని ఒక్కొక్కడిని జైల్లోకి పంపించి, వాళ్ళు మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదంటే, నాకు తెలుసు, గుర్తొచ్చింది, నేను చెప్తాను అని వాళ్ళ చేత అనిపించి, వాళ్ళు క్లూలు ఇచ్చాక, ఇగో ఫలానా వాడు వైకుంఠపాళిలో ఇలా పైకి వెళ్ళినట్టుగా ఒక్కొక్కడి కింద నుంచి మొదలయ్యి పైన ఎవడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీరెడ్డి, అక్కడి వరకు ఎవడున్నాడు అనేది చెప్పించారండి. ఇప్పుడు నిన్నటితోటి మనం నిన్ననే మాట్లాడుకున్నాం, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అవుతారని అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు అంటే వాడు సాక్షి, వాడు ఇవాళ కూడా పాపం ఇందాక అంబటి రాంబాబు మాట్లాడాడు కదా, అసలు మద్యం స్కామే లేదట, వీళ్ళందరినీ అరెస్టులు చేసేస్తున్నారట. అంటే అసలు నీకు 2 చెవుల మధ్య తలకాయ ఉందా, ఏముంది ప్రజలు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారు, మీరు అసలు మీకు తలకాయ ఉందా 2 చెవుల మధ్య? అసలు మద్యం స్కామ్ లేకపోవడం అంటే మీ వాళ్లేగా చెప్పారు. మీ జయసాయి రెడ్డి చెప్పాడు, మీ వాసుదేవ్ రెడ్డి చెప్పాడు, మీ కసిరెడ్డి చెప్తున్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆయన చెప్తున్నాడు. కాకపోతే ఎందుకు నీకు ఇంకా అవసరమే ఉంది అంబటి రాంబాబు గారు అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, ఇంక నువ్వు ఎలాగా, ఇంక నీకేమి అక్కడ సీన్ ఏమంటారు, సినిమా లేదు ఇంక నీకు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు తొందరపడక, ఎందుకు నీకు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, హ్యాపీగా ఇంట్లో కూర్చోక. ఇప్పుడు ఏది ఏమైనా ఇవాళ మద్యం స్కామ్ మొత్తం క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. సాక్షి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కాదు కూడా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదని వాళ్ళు బ్యానర్ ఐటమ్ ఇవ్వకపోతే నన్ను అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.